వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తునకు తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుని నమస్కరిస్తూ కుమార సంభవ మహాకావ్యం కాళిదాస మహాకవిచే విరచితమైనటువంటిదన్నమాట చెప్పుకుంటున్నాం. ఈ కుమారస్వామి జననం కోసం మన్మథుడు ఇంద్రుని యొక్క ఆజ్ఞ మేరకు ఈశ్వరునిలో చైతన్యాన్ని కలుగజేయడానికి బయలుదేరి ఈశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి హిమాలయాలకు వెళ్ళాడన్నమాట. ఎవరు? మన్మథుడు వసంతుణ్ణి తోడుగా తీసుకొని వెళ్ళాడు. ఇది సందర్భం. తస్మిన్ వనే సంయమినాం మునీనాం తపస్సమాధే ప్రతికూలవర్తి సంకల్పయోనే అభిమానభూతం ఆత్మానమాదాయ మధుర్జృంభే. మధు జృంభే అన్నమాట. తస్మిన్ వనే, ఏ వనమది? శివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ వనము అన్నమాట. అంటే ఆ వనం అనే దానికంటే కూడా ఆ శివుని యొక్క ఆశ్రమములో సంయమినాం మునీనాం. సంయమినాం అంటే ఏంటంటే నిశ్చలంగా సమాధి స్థితిలో ఉండేటటువంటి మునీనాం, మునుల యొక్క తపస్సమాధే, ఆ తపస్సు యొక్క నిశ్చల స్థితికి అంటే తపస్సు చేసుకునేటప్పుడు ఒక సమాధి స్థితిని చేరుతారన్నమాట. సమాధి స్థితి అంటే ఏంటి? నిశ్చలంగా కదలకుండా ఉండడం. ఆ దగ్గరికి ప్రతికూలవర్తి అంటున్నాడు. అంటే ప్రతికూలవర్తి అంటే ఏమిటంటే, ప్రతికూలం అంటే ఏంటి? విరోధంగా, వర్తి అంటే నడుచుకునేవాడు. అక్కడ విరోధంగా సంచరించేటటువంటి మధుహు. మధుహు అంటే వసంతుడు అన్నమాట. అతడు సంకల్పయోనే అభిమానభూతం ఆత్మానురూపం అంటున్నాడు. అంటే సంకల్పయోని ఏమిటి? ఎవరికైనా ఏదైనా ఒక సంకల్పాన్ని కలుగజేయాలి అంటే మన్మథుడు అవసరం కాబట్టి అందువల్ల మన్మథుడికి సంకల్పయోని అన్నమాట. ఆ సంకల్పాన్ని కలిగించేటటువంటి ఆ మన్మథుడికి అభిమానభూతం, అభిమానవంతుడైనటువంటి, అంటే అభిమానం అంటే గర్వహేతువు అంటున్నాడు. ఆత్మానం, ఆత్మానం అంటే తన యొక్క నిజస్వరూపాన్ని అన్నమాట. ఆ వసంతుడున్నాడే తన యొక్క నిజస్వరూపాన్ని, నిజస్వరూపం అంటే ఏంటి? వసంత ఋతువు రూపాన్ని అని మనం చెప్పుకోవాలి. ఆదాయ ధరించి జృంభే ఆవిర్భవించాడు, అక్కడ నిలిచాడన్నమాట. ఆ మునులంతా కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ? ఆ శివుని యొక్క పరిసర ప్రాంతం అంతా కూడా, శివుని ఆశ్రమం ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు కదా ఎవరు? మన్మథుడు వసంతుడిని తోడు తీసుకొని. ఆ ప్రాంతం అంతా కూడా మునులు నిశ్చల స్థితిలో, సమాధి స్థితిలో తపస్సు చేసుకుంటూ ఉన్నారన్నమాట. వాళ్లకు ప్రతికూలవర్తి అంటున్నాడు. అంటే ఆ శివునికి వ్యతిరేకంగా నడుచుకునేటటువంటి, అంటే అనుకూలంగా అంటే తపస్సుకు ఏ ఆటంకం లేకుండా అన్నమాట. ప్రతికూలవర్తి అంటే ఏంటి? తపస్సుకు ఆటంకం కలుగజేయడం అన్నమాట. అయినటువంటి మధుహు, ఆ వసంతుడు సంకల్పయోనే అభిమానభూతం ఆత్మానం. సంకల్పయోని అయినటువంటి మన్మథునికి అభిమానమైనటువంటి, ఇష్టమైనటువంటి ఆత్మానం, ఈ వసంత ఋతువు రూపాన్ని జృంభే, ఆ రూపాన్ని ధరించి జృంభే అక్కడ ఆవిర్భవించాడన్నమాట తపోభూమిలో.
ఏం లేదు, శివుని యొక్క ఆశ్రమం అంతా కూడా తపస్సంపన్నులైనటువంటి మునులంతా కూడా నిశ్చలంగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ శివుడు కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడనమాట మన్మథుడు తన చెలికాడైనటువంటి వసంతుణ్ణి తీసుకొని. మరి వాళ్లకు ఆటంకాన్ని కలుగు చేయడానికి ఆ మధువు తన యొక్క మధుడు అంటే ఆ వసంతుడు తన యొక్క వసంత ఋతు రూపాన్ని ధరించి వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు, ఒక్కసారిగా ఆవిర్భవించాడన్నమాట వాళ్ళ దగ్గర. దాని తర్వాత రెండవది కుబేరగుప్తాం దిశముష్ణరస్మౌ గంతుం ప్రవృత్తే సమయం విలంఘ్య దిగ్దక్షిణా గంధవహం ముఖేన వెళీక విశ్వాసమివోత్ససర్జ. కుబేరగుప్తాం దిశముష్ణరస్మౌ గంతుం ప్రవృత్తే సమయం విలంఘ్య. ఉష్ణరశ్మి అంటే వేడి కిరణాలు కలిగిన వాడు శివుడు, ఈ మరి సూర్యుడు అన్నమాట. ఉష్ణరశ్మి అంటే వేడి కిరణాలు కలిగినటువంటి ఆ సూర్యుడు సమయం విలంఘ్య, సమయాన్ని అతిక్రమించి అన్నమాట. అంటే అంటే మామూలుగా మనకు ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు రకాలు ఆయనాలు, రెండు రకాలు అంటున్నాడు. సంవత్సరంలో రెండు భాగాలుగా చేసుకుంటే ఒకటి దక్షిణాయనము, మరొకటి ఉత్తరాయణము అని. ఈ దక్షిణాయనము నుంచి ఉత్తరాయణ కాలాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఆ సూర్యుడు దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుకు వెళ్ళాడు అంటున్నాడు. వెళ్ళినప్పుడు ఆ దక్షిణ దిక్కు కాస్త నిట్టూర్పులు ఇచ్చిందట. సూర్యుడు అంటే ఇక్కడ మనకు దిక్కు శబ్దము స్త్రీలింగ వాచకం. మరి సూర్యుడు మరి వాళ్లకు ఈ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి దక్షిణ ఈ రెండింటికి ఒక నాయకుడు అనుకుంటే, ఈ ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుకు సూర్యుడు వెళ్ళేటప్పుడు దక్షిణ దిక్కు కాస్త నిట్టూర్చింది అంటున్నాడు. అంటే వసంతకాలంలో మరి ఆ విధంగా జరుగుతుంది అని చెప్పడం, వసంత ఋతువు రాక ఆ విధంగా ఉంటుంది అని. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఉష్ణరస్మవు అంటే ఈ సాహసికుడగు నాయకుడు అని, అంటే వేడిని పుట్టించేటటువంటి వాడు నాయకుడు అన్నమాట. మరి మామూలుగా ఏమిటంటే శృంగారంలో మరి వేడిని పుట్టించడం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఆ దక్షిణాయన కాలమును, ఆ సంగమ కాలం అన్నమాట, దక్షిణాయన నుంచి ఉత్తర దిక్కుపోయే ఆ సంగమ కాలమును విలంఘ్య అతిక్రమించి దక్షిణ దిక్కు నుంచి కుబేరగుప్తాం, కుబేరుంచే పాలింపబడిన ఉచిత నాయకునిచే ఉంచుకొనబడిన దిశం ఉత్తర దిక్కును ఒకనొక నాయకును గంతుం పోవుటను కూర్చి అన్నమాట. మామూలుగా ఇక్కడ వృత్తాంతం ఏమిటి? దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుకు సూర్యుడు వెళుతూ ఉన్నాడు. ఉత్తర దిక్కును దిక్ శబ్దము స్త్రీవాచకం కాబట్టి దక్షిణ అనేది కూడా స్త్రీవాచకమే. ఇక్కడ ఉన్నటువంటి నాయికను వదిలేసి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి మరొక నాయిక దగ్గరకు వెళుతూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ కూడా అదే అర్థంలో మనం ఒక నాయకుడు ఉన్నాడు, ఈ దక్షిణానే స్త్రీని వదిలిపెట్టి ఉత్తరానే మరొక స్త్రీ సంఘం కోసం వెళుతున్నాడు. ఆ వెళ్ళినప్పుడు ఆ దక్షిణ తన ప్రియుడు వెళుతున్నాడే అని చెప్పేసి ఆమె వేడి నిట్టూర్పులు విడుస్తుంది అనేది వర్ణన అన్నమాట. ఇక్కడ చూడండి, కుబేరగుప్తం, కుబేరగుప్తం అంటున్నాడు. ఈ ఉత్తర దిక్కంతా కూడా కుబేరుంది అన్నమాట, దక్షిణ దిక్కేమో యమునిది. ఈ కుబేరగుప్తాం దిశం అంటే కుబేరుని చేత రక్షింపబడుతున్నటువంటి ఉత్తర దిక్కుకు అని మనం చెప్పుకోవాలి. ఆ ఉత్తరం అనే దాన్ని మనకు కుబేరగుప్తం అనే పదంతో చెప్పాడు. అందువల్ల ఆ కుబేరగుప్తాం దిశం ప్రవృత్తే గంతుం ప్రవృత్తే అనమాట, వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ దక్షిణ దిక్కు ముఖేన
అంటే దక్షిణ దిక్కు అంతా కూడా ముఖమంతా కూడా అగ్రభాగం అంతా కూడా గంధవహం వెలీక విశ్వాసం. అంటే గంధవహం అంటే ఏంటంటే మామూలుగా ఇక్కడ ఆ గంధవహం గాలిని వెలీక నిశ్వాసమివ. గంధవహుడు అన్నమాట వాయువు. గంధాన్ని వాయువు తనతో పాటు గంధాన్ని కూడా వాసనను కూడా తీసుకుని వెళతాడు కాబట్టి మరి అతనికి గంధవహుడు అని పేరు అన్నమాట. ఆ వాయువులు వేడి నిట్టూర్పులు విడిచిందన్నమాట దక్షిణ దిక్కు. ఆ వాయువులో ఆ వేడి అనేది మనకు తెలుస్తూ ఉంది అని చెప్తున్నాడు. అంటే ఏమి లేదు, నాయకుడు తనను వదిలేసి మరొక నాయిక దగ్గరకు వెళ్ళినప్పుడు ముందున్నటువంటి నాయిక మరి వేడి నిట్టూర్పులు విడుస్తూ బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంగా వర్ణించాడు అన్నమాట. దాని తర్వాత ఇంకాస్త వివరంగా చెప్పుకోవాలంటే ఈ వసంత ఋతువులోనే దక్షిణాయనం వస్తుంది. వసంతుని ప్రస్తావన కదా, వసంత ఋతువు విజృంభించింది అని చెప్పడం అన్నమాట. మలయ వాయువులు కూడా అప్పుడే వీస్తాయి. ఈ వసంత ఋతువు రాక ఉత్తరాయణం రాక రెండు కూడా జరిగినాయి. మలయ వాయువులు కూడా బాగా వీచినట్లుగా వర్ణించాడు. దక్షిణ దిక్కును వదిలేసి సూర్యుడు ఉత్తర దిక్కు అనగా తన సంభోగ కాలమును అతిక్రమించి మరి ఒక నాయిక దగ్గరకు వెళ్ళడం అన్నమాట. ఆ విధంగా వెళుతూ ఉంటే మొదటి దాక్షిణ్యవతియగు నాయిక అంటే దక్షిణ అనే నాయిక ఈ దుఃఖముచే విడిచేటటువంటి ఆ నిట్టూర్పులు ఈ మలయ వాయువులతో వ్యాపించింది అంటూ ఉన్నాడు అనమాట. అంటే వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంది అని. దాని తర్వాత రెండవ శ్లోకం అసూత సద్య కుసుమాన్యశోక స్కంధాత్ ప్రవృత్యేవ సపల్లవాని పాదేన నాపైక్షత సుందరీణాం సంపర్కమాసింజిత నూపురేణ. ఇక్కడేమంటున్నా అంటే అసూత సద్య కుసుమాన్యశోక, ఈ వసంత ఋతువును వర్ణిస్తూ ఉన్నాడు. అసూత సద్య కుసుమాని అశోక. అశోక అంటే అశోక వృక్షము, సద్య వెంటనే, స్కంధాత్ ప్రవృత్యేవ సపల్లవాని కుసుమాని అంటున్నాడు. స్కందం అంటే ఏంటంటే కాండం, మొదలు నుంచి అన్నమాట. మామూలుగా ఎక్కడో ఆ చివర్లలో చిగురించిన తర్వాత చివుళ్ళు ఏర్పడిన తర్వాత అవి మొగ్గదొడిగి దాని తర్వాత పుష్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అది కూడా చివర్లలో. ఇక్కడ ఏమిటంటే ఆ వసంత ఋతువు ఏ విధంగా వచ్చిందంటే ఆ అశోక చెట్టు తన యొక్క సద్య వెంటనే, వసంత ఋతువు రాగానే సద్య వెంటనే స్కంధాత్ ప్రవృత్యేవ, స్కందం అంటే కాండము నుండే, సపల్లవాని చిగురులతో కూడినటువంటి కుసుమాని పుష్పాలను అసూత పుష్పించింది అన్నమాట. అంటే కింద నుంచి పైదాకా చివుళ్లతో పాటు పుష్పాలు కూడా వికసించాయట అశోక చెట్టుకి. పాదేన నాపైక్షిత సుందరీణాం సంపర్కమాసింజిత నూపురేణ. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం మనం చెప్పుకోవాలి. అశోక చెట్లు అందమైనటువంటి స్త్రీలు అందెలు కట్టుకొని ఆ చెట్ల యొక్క మొదల దగ్గరికి పోయి ఆ శబ్దం చేస్తే ఆ అశోక చెట్టు మరి కాస్త చిగురించడానికి తరువాత పుష్పించడానికి పూనుకుంటుందన్నమాట. అంటే ఆ స్త్రీల యొక్క పాదములతోడ సంబంధమును కోరుకుంటుంది. మామూలుగా అయితే ఇప్పుడు ఆ స్త్రీలు రాలేదు, వాళ్ళు అందెలు ధరించలేదు, ఆ అందెలతో కూడినటువంటి పాత సవ్వడి కూడా అక్కడ వినపడలేదు. వినపడకపోయినా కూడా వసంత ఋతువు రాగానే ఆ అశోక చెట్టు అంతా కూడా మొదలు నుండి చివరి దాకా చెవుళ్లతో కూడుకున్నటువంటి పుష్పాలను బాగా బాగా ఒక్కసారిగా వెంటనే అంటున్నాడు, సద్య అంటున్నాడు, వెంటనే ఆ పుష్పాలన్నీ కూడా చెవుళ్లతో పాటు పుష్పాలు కూడా పుష్పించాయి అంటున్నాడు. మామూలుగా చెవుళ్ళు వచ్చి మళ్ళా పుష్పాలు వస్తాయి, కానీ ఇక్కడ ఏమిటంటే చెవుళ్లతో పాటు పుష్పాలు కూడా పుష్పించాయన్నమాట. కాకపోతే చెట్ల యొక్క
చివర్లలో చివుళ్ళు వచ్చి పుష్పాలు అవుతాయి. కానీ ఇక్కడేం జరుగుతుంది, కాండము నుండే చివుళ్ళు, దాని తర్వాత పుష్పాలు అన్నీ కూడా రావడం జరిగింది అంటున్నాడు. ఇది వసంత ఋతువు యొక్క వర్ణన. అసూత సద్య కుసుమాన్యశోక స్కంధాత్ ప్రభృత్యేవ సపల్లవాని పాదేన నాపైక్ష్యత సుందరీణాం సంపర్కమాసింజిత నూపురేణ. సుందరీణాం అందమైనటువంటి స్త్రీల యొక్క సింజితను ఆసింజితను పురేణ అంటే ఆ శబ్దం చేయబడినటువంటి అందలు కలిగినటువంటి పాదేన పాదముల యొక్క సంపర్కము కలగకుండానే అశోక చెట్టు మరి చివురించి పుష్పించడం జరిగింది అంటున్నాడు. మామూలుగా అశోక చెట్టు చివురించి పుష్పించాలి అంటే అందమైనటువంటి స్త్రీలు అందెలు ధరించి ఆ శబ్దాన్ని అశోక చెట్ల పాదముల దగ్గర ఆ శబ్దం వినపడితేనే అవి చివురించడానికి పూనుకుంటాయి. అవి లేకుండానే ఇక్కడ పుష్పించాయి చివురించాయి అంటే అర్థం ఏంటంటే ఆ వసంత ఋతువు అనుకోకుండా వచ్చే వసంతుడు వచ్చాడు కదా, ఆ మన్మథునితో పాటు వచ్చినవాడు వసంతుడు అన్నమాట. ఆ వసంతుడే మరి విజృంభించేటప్పటికి ఈ విధంగా అయ్యింది అంటున్నాడు. అశోక చెట్టు దోహదమక్కరలేకయే ఆ చెట్టు యొక్క మొదలుకొని చివుళ్లతో పువ్వులతో నిండిపోయింది. ఇది వసంత ఋతువు యొక్క వర్ణన. మరి అశోక చెట్టుకు అందెలు పారాణి గల యువతి పాద తాడనమే దోహదమైనను అది కాలము కానప్పుడు పూచునని తెలియవలేను. ఇప్పుడు కాలమే గనుక అవసరం లేకనే పూచింది అంటున్నాడు. దాని తర్వాత ఏమిటంటే సద్య ప్రవాళోద్గమచారు పత్రే నీతే సమాప్తిన్నవచూత బాణే నివేశయామాస మధుర్విరేపాన్ నామాక్షరాడేవ మనోభవస్య. ఇక్కడంటే ఇక్కడ ఈ వసంతుడెవరు, ఈ మారుడు మన్మథునికి బాణాలు తయారు చేసేవాడు. బాణాలు మన్మథునికి బాణాలు ఎవరికైనా ఎవరికి బాణాలు కూడా తయారు చేసేవాడు కదా. ఇక్కడ ఈ వసంతుడు ఆ మన్మథునికి బాణాలు తయారు చేసి ఇస్తాడన్నమాట. ఇక్కడ ఆ బాణం ఏమిటి, మామిడి యొక్క మొగ్గ, ఇక్కడ మామిడి మొగ్గ అయిన బాణమునకు చిగుళ్లను రెక్కలను గూర్చి మామిడి మొగ్గ అనే బాణం దానికి చివుళ్ళు అనే రెక్కలు అన్నమాట. 9 అక్షరాలు చెక్కిన అన్నట్లుండెను అంటున్నాడు. ఏమి లేదు, మామూలుగా ఇక్కడ మధుహు వసంతుడు అంటే ఇతడు ఎవరు, మన్మథునికి బాణాలు తయారు చేసి ఇచ్చేవాడు అన్నమాట. ప్రవాళోద్గమ చారుపత్రే, ప్రవాళం అంటే చిగురు అన్నమాట. ఈ పల్లవాంకురములే చక్కని రెక్కలుగా గల నవచూత బాణే నూతనముగు మామిడి మొగ్గను బాణము సమాప్తి సంపూర్ణమును పొందింపబడగా అంటే మామిడి చూతాన్ని బాణంగా తయారు చేసి ఇచ్చాడు మామిడి మొగ్గను. దానికి ఏం చేశాడు అతడు, ఈ పల్లవాంకురములే రెక్కలుగా చేశాడన్నమాట. పల్లవాంకురములు మామిడి చూతం బాణము, మరి అక్కడ పుష్పం అనేది ఉంటే 9 కూడా ఉండాలి కాబట్టి ఆ మన్మథుని యొక్క నమాక్షరాణివ పేరు సంబంధమగు అక్షరముల వలె ద్విరేపాన్ 9 నివేశయామాస ప్రవేశపెట్టెను. అంటే మన్మథ బాణము అని చెప్పడం అన్నమాట. అది ఆ మన్మథుని యొక్క ఆ పేర్లు ఆ 9గా వర్ణించుతూ ఉన్నాడన్నమాట ఇక్కడ కవి కాళిదాసు. సద్య ప్రవాళోద్గమచారు పత్రే నీతే సమాప్తిన్నవచూత బాణే నివేశయామాస మధుర్విరేపాన్ రామాక్షరాణీవ మనోభవస్య. మరొక్కసారి అర్థం చూసుకుంటే బాగా ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మధుహు వసంతుడు ప్రవాళోద్గమచారు పత్రే, ప్రవాళము అంటే ఏంటంటే చిగురుట చిగుళ్ళు అన్నమాట. ఉద్గమ పైకొచ్చి ఒక అందమైనటువంటి పత్రం అది. అది నవచూత బాణే, దానికి అప్పుడే మొగ్గ తొడిగినటువంటి ఆ మొగ్గను బాణంగా చేశాడు. సమాప్తిని ఈ విధంగా పూర్తి చేయగా సద్య
అతడు ఈ మనోభవస్య మన్మథుని యొక్క నామాక్షరాణివ పేరు అనే అక్షరాల వలె ద్విరేపాన్ తుమ్మెదలను నివేశయామాస అంటే నివేశయామాస అంటే అక్కడ ఉంచాడనమాట, ప్రవేశపెట్టాడు. ఆ బాణాన్ని ప్రయోగించినప్పుడు మన్మథాక్షరాలు వస్తూ ఉన్నాయన్నమాట. అవి ఏ విధంగా అవి ఎట్ట తయారైనాయి అంటే ఆ మన్మథుని యొక్క నామాక్షరాణివ అంటున్నాడు. ఈ తుమ్మెదలు వచ్చాయి అంటున్నాడు అనమాట. అంటే మామూలుగా పద్మమే బాణం కాగలిగింది కాబట్టి ఆ పద్మానికి ఈ చెవుళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి అందులో మకరందానికి రోలడానికి తుమ్మెదలు రావాలి కాబట్టి ఆ తుమ్మెదలు మన్మథాక్షరాలే తుమ్మెదలుగా అని వర్ణిస్తూ ఉన్నాడు అన్నమాట. మరి ఈ భాగం ఇంతటితో పరిసమాప్తం. తిరిగి రేపు మరొక ఈ కొన్ని శ్లోకాలను చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.